హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ థాట్స్. ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీతో అయితే నేను వచ్చేసానండి. మంచి బ్యూటీ టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇదైతే నేను బిఫోర్ బాత్ కి వెళ్లే ముందు అయితే వీడియో చేస్తున్నానండి. నా ఫేస్ మొత్తంగా కూడా ఇట్లా చాలా పిగ్మెంటేషన్ వచ్చేసింది. అలాగే కళ్ళ చుట్టూ రింకిల్స్ అండ్ మెడ అంతా కూడా ట్యాన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ గా పతాంజలి అలోవెరా జెల్ అండ్ అలాగే గ్లిజరిన్ అయితే తీసేసుకుంటాను అండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో నేను ఒక మంచి బ్యూటిఫుల్ చిట్కా అయితే మీకు చూపిస్తున్నాను. చూసారుగా నా ఫేస్ అయితే ఇట్లా చాలా డార్క్ అయితే అయిపోయింది. నాకు అలాగే ఓపెన్ కోర్స్ కూడా ఉంటాయండి చీక్స్ పైన. ఒక 1.5 స్పూన్ అలోవెరా జెల్ తీసేసుకున్నాను. అలాగే నేను 1 or 2 డ్రాప్స్ గ్లిజరిన్ అయితే తీసేసుకొని ఇట్లా నేను హ్యాండ్స్ లోనే పెట్టేసి మీకైతే మిక్స్ చేసి చూపిస్తున్నానండి. ఒక 2-3 డ్రాప్స్ వేసేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఫేస్ అంతా అలాగే నెక్ పైన కూడా బాగా సర్కిల్ మోషన్ లో అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా పెట్టేసుకొని ఆరిన తర్వాత సోప్ తో కానీ లేదంటే ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసేసుకుంటే మంచి ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. నాకు మెడంతా కూడా బ్లాక్ అయిపోయింది. అలాగే నాకు చెంపల పైన ఓపెన్ పోర్స్ ఉన్నాయి. అలాగే కళ్ళ చుట్టూ కొంచెం వ్రింకిల్స్ ఉన్నాయి. అండ్ మౌత్ చుట్టూ కూడా నాకు లైట్ గా పిగ్మెంటేషన్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మీరు. ఇది బిఫోర్ బాత్ కి వెళ్లే ముందు నేను ఇది అప్లై చేసేసుకొని మీకైతే చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇదైతే నేను ఒక 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. బట్ 1 week లో నేను 1 week నుండి అయితే యూజ్ చేయలేదు కాబట్టి ఈ రోజు సండే కదా టైం ఉందని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా వీడియో షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. అలోవెరా జెల్ అయితే అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. గ్లిజరిన్ వచ్చేసి మనకి మెడికల్ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో మన ఫేస్ ని చాలా షైన్ అండ్ బ్రైట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీకు ఇది బాగా వర్క్ అయితే అయినట్లయితే తప్పకుండా మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మంచిగా సర్కిల్ మోషన్ లో మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆరనిచ్చి తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మన స్కిన్ అయితే చాలా గ్లాసీగా షైనీగా అండ్ మంచి స్పార్కిల్ లాగా కనిపిస్తుందండి డే అంతా కూడా. ఇది వీక్లీ మనము ట్వైస్ అయితే యూజ్ చేయొచ్చండి. మంచి రిజల్ట్స్ కోసము ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ అలోవెరా జెల్ అండ్ గ్లిజరిన్ ఇట్లా నెక్ అంతా కూడా బాగా మర్దన చేసేసుకొని మనము ఇంట్లోనే ఇలా ఈజీగా మంచి మంచి చిట్కాలని యూజ్ చేసుకొని మన ఫేస్ ని చాలా అందంగా షైనీగా ఎప్పటికప్పుడు ఉంచుకోవచ్చు. ఈ మధ్యలో వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదండి. టైం ఉండట్లేదు, అందుకనే పోస్ట్ చేయట్లేదు. బట్ ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటాను. ఏదో వర్క్ ప్రెషర్ లో అసలు వీడియోసే చేయట్లేదు. అందుకే అప్పుడప్పుడు షార్ట్స్ అట్లాంటివి అయితే పెడుతున్నాను. ఇట్లా కళ్ళ చుట్టూ కూడా కొంచెం ఇట్లా మర్దన చేసుకుంటే మనకి ఏజ్ పరంగా వచ్చే వ్రింకిల్స్ ని కూడా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో ఫేస్ చేస్తూ ఉంటే కంపల్సరీగా ఈ చిట్కా అయితే యూజ్ చేయండి. చాలా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బాత్ కి అయితే వెళ్తున్నాను. ఆఫ్టర్ బాత్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఈ రెమెడీ. ఇంకా ఆఫ్టర్ బాత్ అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయలేదు. ఎంత షైనింగ్ గా అనిపిస్తుంది ఫేస్. ఇంకా ఈవినింగ్ వరకు వచ్చేసి మనకి ఇంకా చాలా షైనింగ్ గా కనిపిస్తుంది, బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. ఈ చిట్కా అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి నాకు. నేను ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాతే మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా యూజ్ చేయండి. అలాగే యూజ్ చేసిన తర్వాత మీ యొక్క కామెంట్స్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.